హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుమంత్. మీరు చూస్తున్నది గ్రూట్ టామ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన టాపిక్ కరెంట్ అండ్ వోల్టేజ్, దాని యొక్క డిఫరెన్సెస్ అండ్ దాని గురించి సైన్ వేవ్ ఫామ్ అవన్నీ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో కాబట్టి ఫస్ట్ కరెంట్ అంటే ఏంటి, వోల్టేజ్ అంటే ఏంటి. సో కాబట్టి నేను రాసిన విధంగా కరెంట్ అండ్ వోల్టేజ్. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ అంటే ఏంటి, కరెంట్ అంటే ఏంటి, ఏం సింపుల్గా చెప్పాలంటే గ్రూప్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విచ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. కొన్ని గ్రూప్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, గ్రూప్. సో కాబట్టి ఆ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఆ ఎలక్ట్రాన్స్ మొత్తము ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవ్వడమే మనం కరెంట్ అంటాం. దాన్ని కరెంట్ని రాయాలి అని చెప్తే కన్నా కరెంట్ అంటే ఏంటంటే కన్నా ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఎలక్ట్రాన్స్ వన్ ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి మూవ్ అవ్వడమే మన కరెంట్ అని చెప్తాం ఫ్రెండ్స్. అండ్ వోల్టేజ్, సో కరెంట్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ మనము యాంప్స్లో చెప్తాము. అండ్ దాని యొక్క సింబల్ ఏమో ఐ. ప్రతి చోట కరెంట్ అని రాయలేము కాబట్టి దాని యొక్క ఇండికేషను సింపుల్గా మనం ఐ అని చెప్తాము. అండ్ దాన్ని ఏ విధంగా మెజర్ చేస్తారంటే యాంప్స్ అని చెప్తాము. కరెంట్ ఎంత ఉందంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో 20 యాంప్స్, ఒక దాంతో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ ఒక ఎలక్ట్రిక్ వైర్ ఉంటుంది, దాంట్లో ఎన్ని యాంప్స్ ఫ్లో అవుతుంది అని చెప్తే కనుక వాళ్ళు ఏమంటారంటే 2 యాంప్స్, 3 యాంప్స్, 5 యాంప్స్, 10 యాంప్స్, అది ఏదైనా కావచ్చు. కండక్టర్లో ఒక కండక్టర్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుందంటే కనుక వాళ్ళు యాంప్స్లో చెప్తారు, ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంప్స్లో. దాని యొక్క ఇండికేషన్ ఏమో క్యాపిటల్ ఐ. ప్రతి ఒక్క చోట కరెంట్ అని రాయలేము కాబట్టి సింపుల్గా మనం ఐ అంటాం. సో కాబట్టి ఐ అంటే కనుక అక్కడ కరెంట్ ఫ్లో అవుతుంది అని చెప్పి చెప్తాం. సో కాబట్టి నెక్స్ట్ ఆఫ్ ఆల్ వోల్టేజ్. వోల్టేజ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా చెప్పాలంటే రెండు పాయింట్స్ మధ్య ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్సే మనము వోల్టేజ్ అని అంటాం ఫ్రెండ్స్. సింపుల్గా దాన్ని అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ ఉంది అండ్ ఈ పాయింట్ ఉంది, దీనికి పొటెన్షియల్ డిఫరెన్సే మన యొక్క వోల్టేజ్. దాన్ని ఇంకా డెప్త్గా ఈజీగా చెప్పాలంటే ఫ్రెండ్స్ ఒక పైప్ ఉంది ఫ్రెండ్స్, మామూలుగా జనరల్ పైప్ ఉంది, ఒక వాటర్ పైప్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాటర్ ఇక్కడ పోసాము, నేను వాటర్ ఇటువైపు పోస్తున్నాను. నా యొక్క డిఫరెన్స్ బాగా చెక్ చేస్తే కన్నా ఇటుపక్క నుండి వాటర్ పోస్తే అవి ఆటోమేటిక్గా ఇలా కిందికి వస్తాయి. ఇక్కడ ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్పుట్ వాటర్ అనేది నేను ఇక్కడ పోసాను అండ్ ఆ వాటర్ నాకు ఎక్కడ వస్తాయి, ఇటుపక్క అవుట్పుట్లో వస్తాయి. అదే నేను ఇక్కడ వాటర్ పోసాను అనుకో, పైకి రావు, ఎందుకంటే వాటర్ అనేవి ఎప్పుడు పైకి వెళ్ళావు. సేమ్ అదే విధంగా వోల్టేజ్ అంటే ఏంటంటే కానీ రెండు పాయింట్స్, నాది ఒక పాయింట్ ఇది అండ్ ఒక పాయింట్ ఇది అండ్ ఇంకో పాయింట్ నాది ఇది. సో కాబట్టి ఎప్పుడైతే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటంటే కన్నా నా యొక్క డిఫరెన్స్ వచ్చేసి కొద్దిగా డౌన్లో ఉంది, అంటే ఇలా ఉండాల్సిన పైపు నాకు ఇలా ఉంది. సో కాబట్టి ఈ విధంగా డిఫరెన్స్ ఉంది, ఇదేమో కొద్దిగా హైట్లో ఉంది అండ్ ఇదేమో కొద్దిగా డౌన్లో ఉంది. సో కాబట్టి దీని మధ్య కాస్త డిఫరెన్స్ ఉంది నాకు. ఈ రెండు పొటెన్షియల్ పాయింట్స్ మధ్య నాకు కొద్దిగా డిఫరెన్స్ అనేది ఉంది కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే వాటర్ అనేది ఫ్లో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క వాటరే నా యొక్క వోల్టేజ్. సో కాబట్టి దాన్ని వాటర్ అనుకున్నాను ఎగ్జాంపుల్లో. రెండు పాయింట్స్ మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్, అంటే మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ భాషలో చెప్పాలనుకుంటే కన్నా ఒక వైర్ ఉంది, ఒక వైర్ నుండి ఇంకో వైర్కి కనెక్ట్ అయింది. నా యొక్క కనెక్షన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ దీంతో కొద్దిగా 2 ohms ఉండింది అనుకో, లేకపోతే 5 ohms ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ 5 ohms. అండ్ ఇక్కడ చూస్తే కన్నా నాకు వచ్చేసి 1 ohm ఉంది. ఇది ఒక డివైస్ కనెక్ట్ అయింది అనుకుందాం, ఈ వైరు. ఇక్కడేమో నాకు వచ్చేసి 5 ohms ఉంది అండ్ ఇక్కడేమో నా యొక్క 1 ohm ఉంది. ఆల్వేస్ వోల్టేజ్ కానీ కరెంట్ కానీ ఏం చేస్తుందంటే లో పాత్లో వెళ్ళాలని చెక్ చేస్తుంది. సో కాబట్టి నాకు ఇక్కడేమో 5 ohms అంటే రెసిస్టెన్స్ ఇక్కడేమో హై ఉంది, నాకు ఇక్కడేమో కొద్దిగా తక్కువ ఉంది 1 ohm. 5 పెద్దనా 1 పెద్దనా, 5 పెద్ద. సో కాబట్టి మనం 5 దగ్గర ఇచ్చాము, అది లో వోల్టేజ్ అంటే లో ohms దగ్గరికి వస్తుంది ఫ్రెండ్స్. కరెంట్ అనేది ఆల్వేస్ లో పాత్లోనే చూస్ చేసుకుంటుంది. సో కాబట్టి నేను సప్లై ఇక్కడ ఇచ్చినప్పుడు అది లో పాత్ ఇక్కడనే కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో పాత్ కూడా ఉంది, ఇట్లా వచ్చిన సప్లై ఇట్లా కొద్దిగా పోయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమో నాకు 10 ohms ఉంది అనుకుందాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్
నేను సప్లై 5 ohms దగ్గర ఇచ్చాను అండ్ ఇక్కడేమో 10 ohms 2 ohms ఉంది. నేను చెప్పిన విధంగా ఆల్వేస్ కరెంట్ కానీ వోల్టేజ్ కానీ అది లో పాత్లో మాత్రమే వెళ్ళాలని చూస్తుంది కరెంటు. సో కాబట్టి సప్లై మొత్తం ఇటుపక్కకు వస్తుంది. కొద్దిగా రావచ్చు ఫ్రెండ్స్, బట్ కానీ 5 ohms కంటే 10 ohms ఉంది కాబట్టి కొద్దిగా హైట్ ఎక్కువ ఉంది కాబట్టి లో పాత్ మాత్రమే చూస్ చేసుకొని ఆ సప్లై అనేది మొత్తం నాకు ఇటుపక్కకే వస్తుంది. సో కాబట్టి అది నా వోల్టేజ్. అండ్ దీన్ని సైన్ వేవ్ ఫామ్లో లేకపోతే సైన్ రిప్రజెంటేషన్లో ఎలా చెయ్యాలి అని చెప్తే కనుక ఫ్రెండ్స్, సో కాబట్టి సైన్ వేవ్ ఫామ్ అనేది నేను ఇక్కడ చూపిస్తాను. సో కాబట్టి నా యొక్క ఇదేమో నా యొక్క వోల్టేజ్, ఇదేమో నా యొక్క వోల్టేజ్ సైన్ వేవ్ ఫామ్ అండ్ ఇది వచ్చేసి నా యొక్క కరెంట్ వేవ్ ఫామ్. వోల్టేజ్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్ట్స్లో చెప్తాం. వోల్టేజ్ని ఇన్ టర్మ్స్ దాని ఇండికేషన్ వచ్చేసి వి, సింపుల్గా మనకు తెలుస్తుంది. దాన్ని వి అనే రిప్రజెంటేషన్లో చేస్తాము. అసలు సైన్ వేవ్ ఫామ్ ఇది వోల్టేజ్కి అండ్ కరెంట్కి ఉన్నటువంటి సైన్ వేవ్ ఫామ్ రిప్రజెంటేషన్ ఇది. అసలు ఈ కరెంటు వోల్టేజ్ అనే సింపుల్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అండ్ దీనికి ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏంటి అంటే కన్నా కరెంట్ని డ్రైవ్ చేసేదే వోల్టేజ్. ఎవరికైనా అర్థం కాకపోతే నేను ఇంకా సింపుల్గా చెప్తాను ఫ్రెండ్స్. ఏంటంటే కన్నా ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి కరెంట్ని తీసుకెళ్ళాలంటే కన్నా వోల్టేజ్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అనేది ఇక్కడ ఉంది ఫ్రెండ్స్, దీనికి నేను వోల్టేజ్ కూడా ఇస్తే కన్నా ఈ పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పాయింట్ ఉంది అండ్ బి అనే పాయింట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కరెంట్ ఉంది, ఇక్కడ కరెంట్ ఉంది, నేను దానికి వోల్టేజ్ కూడా యాడప్ చేశాను అనుకోండి. నార్మల్గా ఒక కరెంట్ ఉన్నప్పుడే ఈ పక్క నుండి ఈ పక్క ఇటువైపుకి కరెంట్ అనేది ఫ్లో కాదు, ఇటుపక్క మాత్రమే ఉంటుంది. అది ఎప్పుడైతే దానికి వోల్టేజ్ కూడా యాడ్ ఇచ్చానో అప్పుడు ఏమవుతా అంటే కరెంట్ని ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకెళ్తుంది. ఎందుకంటే వోల్టేజ్ అంటే ఏం చెప్పా, పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటే ఫ్లో అవుతుంది అని చెప్పా. పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటేనే అది ఫ్లో అవుతుంది. పొటెన్షియల్ కన్నా డిఫరెన్స్ కన్నా లేదనుకో ఫ్లో అసలు కాదు ఫ్రెండ్స్. సో కాబట్టి అది కరెంట్కి వోల్టేజ్కి ఎక్స్ప్లెనేషను. దాన్ని ఇంకా ఎవరికైనా ఇంకా అర్థం కాకపోతే దాన్ని ఇంకా చెప్తాను ఫ్రెండ్స్. ఒక అమ్మ ఉంది అండ్ ఒక కొడుకు ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మామ్ని వాళ్ళ అమ్మని నేనేమనుకుంటున్నానంటే మామ్ని నేను వోల్టేజ్ అనుకుంటున్నాను అండ్ సన్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కరెంట్ అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకు అనుకుంటున్నానంటే కన్నా వోల్టేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఏదైనా కావచ్చు వోల్టేజ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటి సప్లైలోనే ఉందనుకుందాం. ఇంటి సప్లై 230 volts అండ్ దానికి వచ్చేది 5 amps అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 amps ఉండొచ్చు, 10 amps ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు ఫ్రెండ్స్. 20 ఇదేమో వి అండ్ ఇదేమో ఐ. సో కాబట్టి 230 volts అంటే అమ్మ పెద్దగా మనకంటే మన అమ్మ పెద్ద. సో కాబట్టి వోల్టేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. కరెంట్ అనేది కొద్దిగా చిన్న, అంటే మనం అమ్మ కంటే చిన్ననే కాబట్టి ఇది కరెంట్. ఇది వచ్చేసి నా యొక్క కరెంట్ వేవ్ ఫామ్. ఇదేమో మన అమ్మ అంటే వోల్టేజ్ వేవ్ ఫామ్. ఏ విధంగా అమ్మ మన చేతిని పట్టుకొని తీసుకెళ్తుందో ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి, ఈ వోల్టేజ్ అనేది కూడా కరెంట్ని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి సింపుల్గా తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. అది మెయిన్ కరెంట్కి అండ్ వోల్టేజ్కి ఉన్నటువంటి డిఫరెన్స్. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ కరెంట్కి అండ్ వోల్టేజ్కి అండ్ దేర్ ఫార్ములాస్ ఇంకా చెప్తాను ఫ్రెండ్స్. కరెంట్కి వోల్టేజ్, కరెంట్ అంటే ఎంతకన్నా కరెంట్కి ఇండికేషన్ వచ్చేసి ఓమ్స్ల ప్రకారంగా చెప్తాను. కరెంట్ ఫార్ములా I = V/R అంటే కరెంట్ నాకు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, సో కాబట్టి దాన్ని నేను I = V అండ్ I = 1/R, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఆఫ్ రెసిస్టెన్స్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఆఫ్ వోల్టేజ్. సో కాబట్టి నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్ట్స్లో అంటే ఇప్పుడు వోల్టేజ్కి చెప్పాలంటే కానీ వోల్టేజ్కి ఫార్ములా చెప్పాలంటే V = I × R. ప్రోడక్ట్ ఆఫ్ ద కరెంట్ అండ్ రెసిస్టెన్స్ని మనం వోల్టేజ్ అంటాం ఫ్రెండ్స్. సో కాబట్టి ఇదేమో నా యొక్క వోల్టేజ్ ఫార్ములా, దీన్ని నేను వోల్ట్స్ అంటాను. ఇది వచ్చేసి నా కరెంట్ ఫార్ములా, దీన్నేమో నేను యాంప్స్తో చెప్తాను. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ కరెంట్కి వోల్టేజ్కి ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్స్ అండ్ దాని యొక్క సైన్ వేవ్ ఫామ్.
సో కాబట్టి ఫ్రెండ్స్ నేను ఇవాళ నెక్స్ట్ వచ్చేసి వోల్టేజ్కి అండ్ కరెంట్కి డిఫరెన్స్ చెప్పానండి. సో కాబట్టి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాటరీ తీసుకొని నేను దాన్ని విత్ డెమోగా చూపిస్తాను, దాంట్లో వోల్టేజ్ ఎంత ఉంది అండ్ కరెంట్ ఎంత ఉంది అనేసి. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వోల్టేజ్ అని రాశాను, వోల్టేజ్ ఎంత ఉంది అండ్ కరెంట్ ఎంత ఉంది అనేసి నేను రాస్తున్నాను ఫ్రెండ్స్. సో కాబట్టి వోల్టేజ్ అండ్ కరెంట్, వోల్టేజ్ ఎంత ఉంటుంది అండ్ కరెంట్ ఎంత ఉంటుంది అనేసి రాస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మినీ హెచ్డబ్ల్యూ బ్యాటరీ తీసుకుంటున్నాను. ఇది 9 volts బ్యాటరీ, బట్ కానీ నేను కొద్దిగా యూజ్ చేశాను కాబట్టి దీంతో ఎంత ఉందో నాకు తెలియదు అండ్ కరెంట్ కూడా ఎంత ఉందో నాకు తెలియదు కాబట్టి నేను ఇప్పుడు దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో కాబట్టి క్యాలిక్యులేట్ చేయడం కోసం అనేసి నా యొక్క మల్టీమీటర్ ఉంది. సో కాబట్టి మల్టీమీటర్లో నాకు మ్యాక్సిమం వోల్టేజ్ 600 DC ఉంది అండ్ ఏసీ ఉంది, బట్ కానీ ఏసీ కరెంట్ లేదు, అంటే కరెంట్ని మెజర్ చేసే ఏసీ క్వాంటిటీ లేదు, జస్ట్ వోల్టేజ్ ఉంది. డీసీ వోల్టేజ్ అండ్ ఏసీ వోల్టేజ్ ఉంది, బట్ డీసీ కరెంట్ ఉంది ఇక్కడ బాగా చెక్ చేస్తే కనుక. ఏసీ కరెంట్ నా మీటర్లో లేదు కాబట్టి కాబట్టి అందుకని నేను డీసీ సప్లైని తీసుకున్నాను ఫ్రెండ్స్. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డీసీ వోల్టేజ్ని క్యాలిక్యులేట్ చేస్తాను, డీసీ వోల్టేజ్. సో కాబట్టి నేను కనెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకటేమో నా కామన్ పాయింట్కి బ్లాక్ టెర్మినల్ అండ్ నా రెడ్ టెర్మినల్ వచ్చేసి వోల్టేజ్ కాబట్టి నేను ఇటు పక్క కనెక్ట్ చేసుకుంటాను. ఎందుకంటే మీటర్లో చూస్తే కనుక ఇక్కడ వచ్చేసి మిల్లీ యాంప్స్, వోల్టేజ్ ఓమ్స్ అని ఉంది. సో కాబట్టి అందుకనే నేను వోల్టేజ్ చెక్ చేయాలి కాబట్టి డీసీ సప్లై ఇది నేను ఇక్కడ కనెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో కాబట్టి ఫస్ట్ నేను డీసీ సప్లై నేను 20లో పెట్టుకుంటున్నాను, ఎందుకంటే నా మ్యాక్సిమం వోల్టేజ్ వచ్చేసి ఎంత ఉంటుంది దీంట్లో, ఇది 9 volts బ్యాటరీ కాబట్టి నేను 20 పెట్టుకున్నాను ఫ్రెండ్స్. సో కాబట్టి చెక్ చేస్తే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ జీరోస్ ఉన్నాయి ఫ్రెండ్స్, కాబట్టి చెక్ చేసుకోండి. ఎప్పుడైతే నేను ప్రోబ్స్ అన్నీ కనెక్ట్ చేశానో, కనెక్ట్ చేసినప్పుడు ఒక టెర్మినల్ పాజిటివ్కి అండ్ ఇంకో టెర్మినల్ నెగిటివ్కి కనెక్ట్ చేస్తున్నాను. సో కాబట్టి ఫస్ట్ ఆల్ జీరోస్ ఉన్నాయి అండ్ ఎప్పుడైతే నేను కనెక్ట్ చేశానో రీడింగ్ వచ్చేసి నాకు 7.39 చూపిస్తుంది ఫ్రెండ్స్. 7.39 అండ్ 40 నేను హోల్డ్ పెట్టుకుంటున్నాను. సో కాబట్టి నా యొక్క వోల్టేజ్ అంటే దీని వోల్టేజ్ వచ్చేసి 7.39 అనేది నా యొక్క వోల్టేజ్. అంటే ఈ బ్యాటరీలో ఉన్నటువంటి వోల్టేజ్ వచ్చేసి నాకు 7.39 ఫ్రెండ్స్. అండ్ నా యొక్క కరెంట్ ఎంత అనేసి నేను మళ్ళీ ప్రోబ్ చేంజ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను మిల్లీ యాంప్స్లో అండ్ వోల్ట్స్లో కనెక్ట్ చేసినప్పుడు మాత్రమే ఇటుపక్క కనెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇటుపక్కన యాంప్స్ ఉంది కాబట్టి నేను యాంప్స్లో కనెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో కాబట్టి ఇక్కడ పెట్టేసి హోల్డ్ బటన్ తీసేసాను అండ్ మీటర్లో నా యొక్క సో కాబట్టి మళ్ళీ యాంప్స్లో చెక్ చేసుకోవాలి కాబట్టి బాగా చెక్ చేస్తే కన్నా అంత జీరోస్ ఉన్నాయి, ఎందుకంటే నేను సప్లై అనేది ఇవ్వలేదు కాబట్టి అన్ని జీరోస్ చూపిస్తున్నాయి ఫ్రెండ్స్. కావాలంటే చెక్ చేసుకోవచ్చు, ప్రూఫ్స్ ఏం కనెక్ట్ చేయలేదు. అండ్ నెక్స్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నా యొక్క యాంప్స్లో పెట్టుకుంటున్నాను, అంటే డీసీ యాంప్స్లో. సో కాబట్టి 10 యాంప్స్లో పెట్టాను, నేను చూస్తే కనుక బాగా చెక్ చేయండి కావాలంటే. 10 యాంప్స్లో పెట్టాను. 10 యాంప్స్లో పెట్టేసి నేను ఇప్పుడు బ్యాటరీ కనెక్ట్ చేస్తున్నాను. ఎంత చూపించిందంటే నాకు 2 point something చూపించింది ఫ్రెండ్స్, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేం కనెక్ట్ చేయలేదు కాబట్టి 0 చూపించింది. ఎప్పుడైతే నేను కనెక్ట్ చేసినప్పుడు బాగా చెక్ చేస్తే కనుక 2 point నేను హోల్డ్ పెట్టుకుంటాను ఇక్కడ ఒక చోట. సో కాబట్టి నా యొక్క కరెంట్ దీంట్లో ఎంత ఉంది అంటే కనుక 0.19, అంటే ఆల్మోస్ట్ 0.2 ఉంది ఫ్రెండ్స్. కావాలంటే చెక్ చేసుకోండి, 0.19 ఉంది. సో కాబట్టి దీన్ని నేను ఇంకా సింపుల్గా 0.2 అయినా రాసుకోవచ్చు, లేకపోతే మనం పర్ఫెక్ట్గా రాయాలనుకుంటే కనుక, ఒకవేళ ఇన్ కేస్ రాయాలనుకుంటే కనుక 0. దీన్నే నేను సింపుల్గా 0.19 అనే రాసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో కాబట్టి ఇది నా యాంప్స్ మనం కరెంట్ని మనం యాంప్స్లో క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి యాంప్స్ అని రాసా. అండ్ వోల్టేజ్ని వోల్ట్స్లో క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి నా యొక్క వోల్ట్స్ అని రాసా. సో కాబట్టి I is equal to 0.19 amps అండ్ V is equal to 7.39 volts. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ నా యొక్క కరెంటు, ఇది నా యొక్క కరెంటు అండ్ ఇదే నా యొక్క వోల్టేజ్. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్. సో కాబట్టి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.